హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే కనుక మేము నల్ల కోడిని మా జీవితంలో మొదటిసారిగా బ్లాక్ చికెన్ తినబోతున్నామండి. సో నిన్న సంతకి వెళ్ళాము, కోళ్ళ సంతకి. వెళ్ళిన తర్వాత లడ్డు ఇది అంటే యాక్చువల్గా 5 కొందామని ప్లాన్తో వెళ్ళాము. లడ్డు ఇంకొకటి ఎక్స్ట్రా కొను, చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది. యాక్చువల్గా ఇది తింటే రక్తహీనత తగ్గుతుందని ఎన్నో చెప్పారు. ఈరోజు అయితే దీన్ని కర్రీ చేసుకున్నాం. కర్రీ చేద్దామా లేకపోతే ఫ్రై చేద్దామా రాజు? ఏ నీ ఇష్టం లడ్డు, రసం చేసి ఫ్రై చేయనా? ఒక 1/2 కిలో కూడా ఉండదు. అయితే కర్రీ బెటర్ ఏమో నాకు తెలిసి, ఎందుకంటే ఫ్రైకి కొంచెమే కదా. 2 మొక్కలు మా దగ్గర అయితే టర్కీలు అంటే ఆల్రెడీ కడకనాథ్ పిల్లలు ఒక 5 బాగా పెద్దగానే అయినాయి. 5 కడకనాథులు ఉన్నాయి. నిన్న కూడా ఒక 5 తీసుకొచ్చాం కాబట్టి ఒక 10 కడకనాథులు వచ్చాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఎగ్స్ పెడతాయండి. దాదాపు అంటే ఒక 200 అబోవ్ ఎగ్స్ పెడతాయి. అంటే రోజు పెడతా ఉంటాయి, సంవత్సరం పన్న 365 రోజులు. 365 కాదు, ఒక 200 210 పెడతాయి. సో మేము ఎగ్స్ తిందామని తీసుకొచ్చినాను, కానీ టేస్ట్ చూద్దాం, బాగుంటుందంట. ఒకప్పుడు 10,000 రూపాయలు పలికింది దీని కాస్ట్ ఫస్ట్లో. అవును, ఇది ఫ్రై చేసిన ఉగ్గాని బజ్జీ, అంటే ప్యాన్ ఫ్రై చేస్తాడు. అంటే ఆల్రెడీ ఈ ఉగ్గాని తయారు చేసి మళ్ళీ దాన్ని వేడి చేస్తారు. సో ఒక 4 బజ్జీలు వేసుకొని తింటున్నా. ఏమో ఎప్పుడు ఉగ్గాని బజ్జీ తినేది. లడ్డు కూడా ఈరోజు తెచ్చుకుంది. ఏం లడ్డు దగ్గర బాగుంటుంది, సూపర్. ఈరోజు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే మా లడ్డు టమాటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇంకా పండలేదు బా, మన తోటలో చాలా ఉన్నాయి. ఫ్రెష్ బ్యాచ్ ఇంకా పండాల, బాగా లావయ్యాయి. కానీ పోయిన సంవత్సరం నాటిన చెట్లు ఉంటాయి కదా, అవి మన రైనీ సీజన్లో ఇప్పుడు. సో వాటి దగ్గరే ఉన్నాయో చూడడానికి వెళ్తున్నా. ఇక్కడ టమాటా ఉన్నాయి, కాకపోతే నేను వీటిని పీకి కర్రీ చేశానంటే వీటి సంతతి అంతరించిపోతుంది. ఎందుకంటే ఇవి మాత్రమే ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే నాటు టమాటాల్లో డార్క్ గ్రీను చాలా టేస్టీగా ఉంటాయి. బట్ వీటిని పీకి వండుకుంటే వీటి తరం ఇంతటితో అంతరించిపోతుంది. ఎందుకంటే నా పొలంలో ఇది ఒక్క చెట్టే ఉంది, ఇంకో చెట్టు ఇక్కడ ఉండాలి. కానీ వాటిని కోళ్ళు తిన్నాయి, కింద పడింటే కోళ్ళు మొత్తం తినేసినాయి వాటిని. బట్ అవి సీడ్ కలెక్ట్ చేసి మళ్ళీ డెవలప్ చేస్తా. ఇక్కడ ఒకటి దొరికింది. వావ్, బాగుంది కదా, బాగుంది. ఇందులో సూపర్ ఉంది. మిర్చి కావాలన్నా ఉన్నాయి, ఈ చెట్టుకి బాగా కాసాడు మిర్చి. వావ్, నాటు మిర్చి ఇవన్నీ. బట్ టమాటాలు ఒకటే తీసుకురమ్మంది కాబట్టి మనం టమాటాలు ఒకటే తీసుకుని వెళ్దాం. ఎలా ఉన్నారా ఫిష్లు? న్యూ హౌస్. ఇంకొక 1000 పిల్లలు తీసుకొచ్చుకోవాలబ్బా. అసలు అంటే చెరువు చాలా పెద్దగా ఉంది, ఫిష్లు చాలా తక్కువ ఉన్నాయి. తొందరలోనే మన పొలంలో పెసరకాయలు ఇలా కాస్తాయి. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ పడ్డ మొక్క, బట్ ఇయర్ ఇంకా పూత రాలేదు. ఇవన్నీ పెసర చెట్లు అద్భుతంగా ఉంటాయి అనుకో. ఏందోరా, అందరూ వాటర్ పెడుతున్నారు పొలానికి, నారు వంతే నాకు సరిగా రావట్లేదు. స్టార్ట్ అయ్యాయి పెసరకాయలు. బెండకాయలు అయితే చాలా పెద్దగా అయినాయి, నీళ్ళు సరిగా తాగల. బీరకాయ చూడండి, లాఫింగ్ బుద్ధాలాగా తయారైంది. ఇది ఏంటంటే చిత్రాడ బీరకాయలో ఇది ఒక రకం. లడ్డు చెప్పలేదు, కానీ పప్పులోకి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే కొత్తిమీర పీక్కొని పోతాను. చాలా ఉందండి నాటు కొత్తిమీర, చూస్తున్నారా? ఇదొక కొత్తిమీర చెట్టు, ఇదిగోండి. ఎంత కొత్తిమీర కావాలంటే అంత, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసినాను. కొద్దిగా తీసుకొని పోతా. ధనియాలు కాస్తున్నాయి, పూత వచ్చింది చాలా చోట్ల కొత్తిమీరకి. ఆ కోడి పిల్లలు ఈ పక్కకు వచ్చి పడ్డాయంటే గడ్డి అనేది లేకుండా మొత్తం దీన్ని దొబ్బుతాయి పొలంలో. ఒక గడ్డి మొక్క వచ్చింది, ఇంకొంచెం బిక్కుని పోతా. పార్సల్ మొత్తం కనిపిస్తుందా? జాగ్రత్త, దూరం వెళ్ళి ఇది వాళ్ళకి పంపించడానికి. ఎవరికి? యూట్యూబ్ లో పంపించడానికి అనుకున్నా. అంటే డ్రెస్ యూట్యూబ్ లో పెట్టుకుంటా క్లిప్. నువ్వు పెట్టుకో యూట్యూబ్ లో, పర్లేదు.
మనం ఇక్కడే ఓపెన్ చేసామని తెలియాలి కదా. ఏంట్రా ఎందుకు బ్లూ కలర్లో ఉంది? సో ఇప్పుడైతే కనుక లడ్డు అయితే కనుక మంచి పార్సిల్ పెట్టుకుందంట. పార్సిల్ ప్లేస్లో మంచి రంగురంగుల డిజైన్ వచ్చింది. ఏంది అది? బొమ్మల చీర. బొమ్మలు చీర కాదు రాజు, శ్రీలీల హాఫ్ శారీ. శ్రీలీల హాఫ్ శారీ అది కుక్క బొమ్మలు వేసుకుంది. కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. ఓకేనా? ఎక్కడ కట్ చేయలే, ఫాస్ట్ చేయలే. ఇది బ్లౌజ్. ఓకే, ఓనీ ఏది? ఇప్పుడు సో లడ్డు రేపు వేసుకొని మీకు శ్రీలీల లాగా కనపడుతుంది. బా సన్న కథ కాదురా భయ్యా ఇది. ఓనీ ఓకే రాజు. అన్నీ రెడీయా? రెడీ. వీడియో ఆపుకోవచ్చమ్మా? ఆపచ్చు. దరిద్రం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను లడ్డు అది పార్సిల్ కోసం వచ్చామండి. అన్నీ ఉన్నాయో లేదో చూడాలి, లేకుంటే వాళ్ళు రిఫండ్ ఇవ్వరు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టింది. ఇన్స్టాగ్రామ్ కాదు అని పేరు, ఇసాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ కాదు, ఇన్స్టాగ్రామ్. ఇసాగ్రామ్లోకి పులి వచ్చింది అంటాను. ఆగాదు, జాగ్రత్తగా నీట్గా సర్ది పెట్టాలి. సీత కానీ కూతురా తొందరగా కానీ. మొత్తానికి ఈరోజు ఫామ్లో అయితే కనుక కొత్త గిన్నెలు తీసుకువచ్చి వాటర్ పోస్తున్నా. రీజన్ ఏంటంటే రేపు ఉదయం నేను కోళ్ళని తెరవను. అంటే మా మైదుకూరు సంతకి వెళ్తున్నామండి కోయిల్ బర్డ్స్ తీసుకురావడానికి. ప్రతి వారం ఏదో ఒకటి అనుకోవడం, ఏదో ఒకటి జరగడం. సో వావ్, ఈరోజు ఎగ్స్ తీయలేదు. గుడ్లు పెట్టాయి రోయ్. డైలీ 2-3 వస్తున్నాయి నాటుకోడి గుడ్లు. ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. సో పొయ్యి వాటర్ తీసుకొని వచ్చి కొత్త డబ్బాల్లో పోసి అది పొదిగింది 4 గుడ్లతో. చూద్దాం పిల్లలు ఎత్తుందేమో. కొన్ని కోళ్ళకి అసలు బుద్ధి లేకుండా పోతుంది. బా నేను కొంచెం బొగ్గు తీసుకున్నాను వచ్చాను. వస్తే కనుక ఇక్కడ గుడ్డు పెట్టింది. అమ్మ పోనీలేండి, ఈరోజుకి మొత్తానికి 3 గుడ్లు తయారైనాయి. ఏందో చూపిస్తాగండి. ఓహో, ఈ 2 బెడ్స్ కూడా. సో ఒక 2 ఇవి, ఒకటి నార్మల్ కోడిది. ఎక్సైట్ పెట్టాయి. పండుతున్నావు పపాయ కానీ అన్నయ్య. ఈరోజు మార్కెట్కి వెళ్ళి మేము 10,000 రూపాయలు పెట్టి ఈ కోళ్ళని పట్టుకొని వచ్చాను. సో ఇక్కడ 2 ఉన్నాయి కదండి. ఇవి చిలక ముక్కు అంటే కనుక ప్యారెట్ బీక్ అంటారు. కొంచెం కాస్ట్లీ ఇవి. సుమారుగా ఈ 2 వచ్చేసి నాకు 3,000 దగ్గరగా పడ్డాయి. ఇంకా వచ్చేసి అది ఉంది కదా బ్లాక్ కలరు, ఆ పుంజుకోడి, ఇటు లాస్ట్ బ్లాక్, ఈ 3 వచ్చేసి ఒక 3,000 వరకు పడ్డాయి. అలాగే ఏంటంటే ఇవి ఉన్నాయి కదా కడక్నాథ్ కోళ్ళు, ఇవి మొత్తం 6 కోళ్ళు, ఒక్కోటి 500 రూపాయలు పడింది అంతే, చాలా చీపు. సో ఇవైతే అదే ఒక 3,000 దాకా పడ్డాయి. మొత్తం ఈ లెక్కన నాకు ఒక 10,000 దాకా అయ్యాయి అన్నిటికీ. సో ఈ 10,000కి ఈ కోళ్ళన్నీ తీసుకొచ్చుకున్నా ఈరోజు మార్కెట్కి వెళ్ళి. ఇక్కడ ఫామ్లో ఈరోజు ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు. ఏంట్రా ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు అనుకుంటే కనుక అది బయట పెట్టింది. లోపల నుంచి చూసా ఏం పెడుతున్నాయిరా ఈ గుడ్లు. ఏదో బాతులు పెట్టినట్టు పెడుతున్నాయి, ఏడబడితే ఆడ చూడు. ఇది షెడ్డుకు బై మిస్టేక్ తలిపేసినాను లేబ్బా. నేను మార్కెట్కి వెళ్ళాను పొద్దున, కోళ్ళన్నీ బయట కొట్టేసి షెడ్ వేసిపోయినట్టున్నా. ఇంకా ఈ 2 ఆడండి. రోజు గుడ్ల కోసం వేటాడుతున్నట్టుంది. జీవితంలో మొదటిసారి నేను బ్లాక్ చికెన్ చూస్తున్నా. అంత బ్లాక్ ఏం లేదు, బాగా తెల్లగా నల్లగానే ఉంది కదా అంటే లోపల ఇదిగో స్కిన్ అంతా బ్లాకే కదా. ఇదిగో ఓకే ఓకే. అంటే వీడు ఇంకా ముదరలేదు రాజు, వీడు లేతగాడు. ఎంత ఒక 1/2 kg వచ్చింది మాంసం అంతే. సో ఫస్ట్ టైం మేము బ్లాక్ చికెన్ తింటున్నాము ఈరోజు, కడక్నాథ్. కానీ నూనె కూడా వేయకుండా పోస్తున్నావు ఇంట్లో. అది వేస్తా రాజు. మట్టి కుండలో పుట్టితీవి కదా లడ్డు, నీదే కులము, నేడు కులం అని పెళ్లి చేసుకోకుండా ఉండవు. నేను కులం అని పెళ్లి చేసుకోండి. ఇది జుడు కాలు చూడు ఎంత కర్రగా ఉందో. సో బ్లాక్ చికెన్ కాకపోతే ఇది ఇంకా ముదరలేదు, ముదిరితే ఇంకా మొత్తం నల్లగా అవుతుంది. బాడీ కూడా మొత్తం నల్లగా అవుతుందంట. అంటే మేము 1/2 kg మీట్ వచ్చే చిన్న కోడ్ అనమాట, చిన్న పిల్లరా, దాన్ని చంపేసాం మనం ఈరోజు. సర్లే, అది మ్యాటర్. టేస్ట్ బాగుంటుంది. తింటావా లడ్డు? సో ఎప్పుడు లేని ఈరోజు స్మెల్ అయితే అద్దరుతుంది.
బ్లాక్ చికెన్ బాగుంది అంటండి, సూపర్ ఉందంట. లడ్డు నేను ఆల్రెడీ తిన్నా కూడా. ఇంత కర్రీ తినేసాను నేను. అంటే ఉడికిందా లేదా అని చూద్దామని ఒక ముక్క తిన్నా, ఇంకా బాగుందని ఒక ముక్క, దాని మీద ఇంకో ముక్క అలా తినేసా. సరిపోయింది. చిన్నప్పుడు ఒక ఆయన వెంటనే గారెలు తింటుంది వాళ్ళ ఆయనకు లేకుండా. ఎట్లా తిన్నామంటే అది ఒకటి కూడా తింటుంది. ఒక్కటి అట్లా సర్లే లడ్డు. ఇంకా ఏంటి రాజు, ఎలా ఉంది టేస్ట్? అద్భుతంగా ఉంది లడ్డు. సో ఈ బ్లాక్ చికెన్ అయితే బాగుందండి. గ్రేవీ మంచిగా కలుపుకో, ముక్క తిని రాజు, ఎంత బాగుందో లేతగా కదా. కాలుతుంది కదా, వేడి వేడి తినలేడు. తినాలని కోరిక కూడా ఉండదు నాకు. సూపర్ ఉంది లడ్డు. అదిరిందా? వావ్, అబ్బా అదిరింది. బాగుంది. నిజంగా బాగుంది అంటావా? మన నాటుకోడి కంటే బాగుంది అది. అవును, ఇక గిన్నె కూడా ఇంకా బాగుంటుంది అంటే నెక్స్ట్ టైం అది ట్రై చేయాలి. గిన్నెకోళ్ళ ముక్క కూడా చూసా ఎంత బాగా ఉడికిందో. సూపర్. మా పొలం గట్టున అయితే కనుక ఫారెస్ట్ ఫైర్ వచ్చేసిందండి. నాకైతే చాలా భయంగా ఉంది. ఇవి నేను అంటే టాప్ ఎక్కితేనే ఇది ఇంట్లో ఉంది అండి. నిజంగా అంటే కింద నుంచి అయితే ఏం కనపడదు. చూస్తున్నారా, నా పొలానికి చాలా దగ్గర, ఎంతంటే కనుక ఒక 200-300 మీటర్స్లోనే వైల్డ్ ఫైర్ వచ్చింది. పొద్దున కల్లా అది నా పొలం అంటే వల కాల్ చేస్తుందని కొంచెం భయంగా ఉంది. ఎస్కేప్ అయితే బాగుంటుంది, కానీ వల కాలిందంటే ఇప్పుడున్న నా పొజిషన్లో చాలా ఘోరంగా ఉంటుంది నా పరిస్థితి. చుట్టూ ఫెన్సింగ్ వల.